next seventh. I am not at all a communist. Yes, I know the ideology, but I'm a natural capitalist in thoughts. I think about inventions and startup ideas. My first thought at the age 11 to 12, inventing alphabets and grammar script to our mother tongue Banjara. ఎస్ నాకు ఐడియాలజీ మాత్రమే తెలుసండి. నేను ఏమి కమ్యూనిస్ట్ మరీ ఏం లేదు. అది ఒకటే కాదు, రకరకాల వాటి మీద నాకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నది. అంటే ప్రాక్టికల్గా ఏమీ తెలీదు, అది జస్ట్. బట్ ఐ వాంటెడ్ టు బీ ఏ క్యాపిటలిస్ట్. ఐ వాంటెడ్ టు ఇన్వెంట్ సంథింగ్ అండ్ స్టార్టప్స్. ఆ ఐడియాలజీతోనే నేను ఉన్నాను సిన్స్ చైల్డ్హుడ్. అంతే తప్ప నాకు ఐ డోంట్ ఎనీ కనెక్షన్ విత్ దిస్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇన్ ప్రాక్టికాలిటీ. ఐ ఓన్లీ హ్యావ్ థియరిటికల్ నాలెడ్జ్ అంతే. అవి కూడా నేను రైటింగ్ పర్పస్. రైటింగ్ కూడా చూడండి, నేను చెప్తాను, ఇప్పటి నుంచి కాదు, నేను రైటింగ్ ఎప్పటి నుంచో రాస్తున్నాను. ఐ డూ థింక్ నాకు సస్పెన్స్ థ్రిల్లరు, క్రైమ్ జోనర్ ఇవి నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమాలు చూస్తాను, అవి అలాంటి రాయాలనుకుంటాను, అలా ఆలోచిస్తాను నేను. సో ఇది విండో వెంకట్, నేను చాలా ఇయర్స్ కింద రాశాను విండో వెంకట్. ఇది కూడా కొంచెం సస్పెన్స్ కామెడీ టైప్లో ఉంటుంది. అండ్ రివెంజ్ స్టోరీ ఇది కూడా అలాంటిదే. ఇది కూడా చాలా లాంగ్ బ్యాక్లో రాశాను. ఐ థింక్ ఐ లవ్ క్రైమ్ జోనర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. సో ఇవి కూడా నా ఇమాజినేషన్ మాత్రమే. అండ్ ఇవి ఇంకా నేను నాకు థాట్స్ వచ్చినప్పుడల్లా మనం బుక్లో అవి కంటిన్యూస్గా క్యారీ చేయలేము కదా, రాయలేము కదా. సో నేను ఫోన్లోనే వచ్చినప్పుడల్లా ఇలా నోట్ ప్యాడ్ తీస్తాను, దీంట్లో రాస్తూ ఉంటాను నేను. ఇలాంటి థాట్స్ వచ్చినా ఇవి కూడా ఇవన్నీ అవే. ఇవన్నీ స్క్రిప్ట్స్ మాత్రమే. ఫిక్షనల్ అంటే రియాలిటీలో జరిగిన 1-2 సంఘటనలు తీసుకొని నేను ఎక్కడో విన్నవి వాటిని బేస్గా కంటిన్యూ చేద్దామని మొదలుపెట్టినా మాత్రమే. సో ఇది ఎవరిని ఉద్దేశించి రాసినవి కాదు.